ఎవరు? దండాలి అమ్మగారు. కాస్త మంచి రోజు ఎప్పుడో చూసి చెప్పండి అమ్మగారు. ఎందుకు? అదే ఇల్లు కట్టుకుంటే వెళ్ళే ముందు చేస్తారా గృహప్రవేశం. అది కదే అదే అమ్మగారు. దానికి మంచి రోజు ఎప్పుడో చెప్పండి అమ్మా. అంటే ఎవరన్నా కనుక్కురమ్మన్నారా? లేదమ్మా, నాకేనమ్మా. ఈ మధ్యన ఇల్లు కొనుక్కున్నానమ్మా. నువ్వు సొంత ఇల్లు కొనుక్కున్నావా? తినటానికి తిండి కూడా లేనోడు ఈడేంట్రా సొంత ఇల్లు కొనుక్కున్నాడని ఆశ్చర్యపోతున్నారా? నాదేం లేదమ్మా, అంతా స్కీములోడు దయా. స్కీములోడా? స్కీములు అప్పారావు అని దేవుళ్ళు అంటాడమ్మా. ఓ రోజున నేను ఈదులు ఉడుస్తుంటే వచ్చి ఎరా నీకు సొంత ఇల్లు కావాలా అన్నాడమ్మా. ఏంటి బాబు పరాశకాలాడటానికి నేనే దొరికానా అన్నానమ్మా. దాంతో కన్నీళ్లు పెట్టుకుని ఎరా పిచ్చి వెధవా, నేను పుట్టింది నీలాంటి వాళ్ళకి సహాయం చేయడం కోసమేరా అన్నాడమ్మా. ఆయన ఏం చేస్తుంటారు? చాలా గొప్పోడమ్మా. పెద్ద పెద్దోళ్ళంతా ఆయన ఫ్రెండ్స్ అంట. ఎంత గొప్ప పని అయినా నిమిషాలమే చేయించేయగలడు. అలాగా? ఎక్కడుంటారు? చెప్పే కదమ్మా దేవుళ్ళు అంటాడని. ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. ఇలా ఏలుముద్రేసి అలా కాగితం ఇచ్చానమ్మా. 10 రోజుల్లో ఎత్తుక్కుంటూ వచ్చి ఒరే వెధవా నీకు ఇల్లు వచ్చేసింది పోరా అని బండి మీద తీసుకెళ్లి మరీ చూపించాడమ్మా. మరి డబ్బులు ఆయనే కట్టాడా? ఆయన ఎందుకు కడతారమ్మా, మనమే కట్టుకోవాలి. అదే నెల నెల కడతారు, దాన్ని ఏమంటారమ్మా? ఇన్స్టాల్మెంట్, వాయిదాల పద్ధతి. అదే అలా కట్టాలంట. చెప్పండి అమ్మా, ఏ రోజు మంచిదో కొంచెం క్యాలెండర్ చూసి చెప్పండి అమ్మా. అలాగే చెప్తా గాని అప్పారావు గారిని మాకు కూడా పరిచయం చేయాలి. మీకేంటమ్మా మహారాజులు, నేనంటే లేబరోడ్ని ఈదు నుడిచి బతికేవాడిని. మేము అంతేలే, ఆయనతో పని ఉంది. ఎప్పుడు తీసుకెళ్తావు? ఇక్కడికి వచ్చి చచ్చావెందుకు? నువ్వు ఎక్కడ చచ్చావో చెప్తే నేను ఎక్కడికి వచ్చి చచ్చావనిగా. నీ గురించి గొప్పగా చెప్పి నేను చచ్చాను. అక్కడ ఆడోళ్ళు నిన్ను అర్జెంట్ గా కలవాలంటున్నా. మరి అదే మన స్కీములు అంటే. కరెక్ట్ గా రేపు ఇదే టైంకి స్వీట్ హోమ్ హౌసింగ్ సొసైటీకి తీసుకురా. ఎట్టా తీసుకురమ్మంట? సంకలో ఎత్తుకుని తీసుకురా. చచ్చు ప్రశ్నలు నువ్వును ఆటోలో తగలడు. అయితే డబ్బులు తగలే, 2 తగలే. ఆటోల్లో రావాలి కదా. ఇక్కడే ఆపు. డబ్బులు ఇవ్వండి అమ్మా. తొందరగా దిగండి కొంకజ గారు. హలో, 5 కోట్ల అయితే ఏంటంట? మనకి టైం ఉండాలి కదా. ఏంటి గుజరాత్ లో లక్షలు కట్టిమని చంపుకు తింటున్నారా? నాకా వెంటనే బొంబాయి వెళ్ళి 1 గంట పనుంది. ఏంటి అమితాబ్ బచ్చన్ కలవాలా? అంత టైం మనకెక్కడ ఉంటుంది. అంతగా అవసరం అయితే అతనే వచ్చి మన అపాయింట్మెంట్. నమస్తే నమస్తే, ఏం కావాలి? బాబు గారు త్వరగా చెప్పబోయా, అవతల టైం అవుతుంది. టైం ఎంత ప్రెష్ చేసో చూస్తున్నావు కదా. నువ్వు వచ్చిన పని అయిందా? అయిపోయింది, కానీ కొంచెం బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళ గురించే కదా నువ్వు అడిగేది. అది నేను దగ్గరుండి చూసుకుంటాను కదా. నీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళంటే నాకు దేవుళ్లతో సమానం. నేను చూసుకుంటా, నీకెందు నువ్వు వెళ్ళిపో. ఎవరు? నాలాంటి వాళ్ళే. మీ గురించి నేను చెప్పగా విని మిమ్మల్ని కలవాలని వచ్చారు. నమస్కారం. నమస్కారం. నా పేరు సుమిత్ర. ఈవిడ పంకజం, ఆవిడ నమస్కారం. తాయారమ్మ. నమస్కారం. అందరం ఒకచోటే ఉంటాం. ఏమిటి ఇక్కడ ఏమన్నా పని మీద వచ్చారా? అవునండి, మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవునండి, పైన ఒక మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను సెక్రటేరియట్ కి వెళ్ళి సీఎం గారిని కలవాలి. మళ్ళీ అక్కడ నుంచి ఢిల్లీకి టూర్ వెళ్ళాలి. చాలా బిజీ. ఇంతకీ మీరు అంతా ఎక్కడ ఉంటారు? గాంధీనగర్ లో వాటర్ ట్యాంక్ పక్కన. ఓహో, ఆ 3 పోర్షన్లు ఒక మూల విసిరేసినట్టుగా ఉంటాయి, అక్కడేనా? హే, రేపు అటుగా వెళ్లాల్సిన పనున్నట్టుంది నాకు. వెళ్ళేటప్పుడు మిమ్మల్ని హలో అంటాను. నేను వస్తున్నాను కదా అని మీరేదో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాంటివి నాకు సుతరాము ఇష్టం ఉండదు. వస్తాను. కాంపౌండ్ వాళ్ళ గురించే కదా, నేను చూసుకుంటాను. చూడా ఎంత వినయం, ఎంత కరుణ. అదే మరి ఇప్పుడేం చూశారు? ముందు ముందు మీకే తెలుస్తుందిగా మా చెడ్డ గొప్పడు. బాబు ఏంటి సార్? నువ్వు ఈ ఆఫీస్ లో పనిచేస్తున్నావా? అవును సార్. మీ ఓనరు నిరంజన్ గారండి, వేరండి క్యాంప్ గారు. ఎందుకు సార్? నీకెందుకు, నువ్వే. ఒక కుక్కలలో 2 స్టార్లు వేసి సాయంకాలం తాగుకుందాము. నీ పేరేంటి? శంకరయ్య అండి. ఆ నిరంజన్ గారు ఉన్నాడా? అదేనాయా మీ ఎండి? లేరండి, క్యాంప్కి వెళ్ళారండి. రేపు వస్తారండి. అలాగా, వాడు నేను క్లాస్మేట్స్ అయ్యా. వాడికి నాకు ఒకటే కంచం, ఒకటే మంచం, ఎగ్జామినేషన్ లో ఒకటే ఆన్సర్ షీట్. అర్రే
ఇక్కడ ఎవరో డబ్బులు పారేసుకున్నారే నీయా? అయ్యి బాబు నాయ కాదండి మీ ఏమనండి మొహమాట పడతావేటయ్యా శంకరయ్య? పిల్లలు గలవాడివి ఉంచు. మీ పేరండి మామూలుగా అందరూ నన్ను అప్పారావు అని పిలుస్తుంటారు, కానీ మీ నిరంజన్ గారు మాత్రం ఒరే రాజ్ కపూర్ అని అయ్యి పిలుస్తుంటారు. బాబు రాజ్ కపూర్ అంటే మీరండి అయ్యగా ఎప్పుడు చూసినా మీ గురించి చెప్తుంటారండి కరెక్ట్. ప్రస్తుతానికి ఇంకేం పడవు. నీతో చిన్న పని ఉంది, డ్రాప్ చేస్తావా? భలేవారే డ్రాప్ చేయవలసింది మీరు, తీసుకోవాల్సింది మేము. నేను చెప్పేది ఆ డ్రాప్ కాదు, ఈ డ్రాప్. పద. పంకజం గారు ఏమిటి ఏంటి ఇక్కడే ఆపేసాను అనుకుంటున్నావా? ఇది మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇల్లు. కనిపించాననుకో ఉండని చంపేస్తుంది. అయితే నువ్వు ఉండిపోలే వెళ్ళిపోతాను. అయ్య బాబా అలా అనేసబెట్టి నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? ఏ? ఓ పావు గంట తర్వాత లోపలికి వచ్చి ఆ. సార్ బయలుదేరదామా అనాలి. పాతిక అవుద్ది. ఏంటి లంచమా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నిరంజను నేను. ఓకే కంచం ఓకే మంచం చెప్పావు కదా గుర్తు ముందు విషయం తెలుసు. ఆ పాతి కాదు గాని ఉమ్. ఓ పది చేసుకో. అయితే సార్ అని ఒకసారి పిలిచేందుకు 10 రూపాయలు ఇవ్వాలి, గుర్తెట్టుకో. అంతేనా? అంతే. సరే అలా కానీ. నిరంజను ఈడు ఒకే మంచం అంట ఒకే కంచం అంట, అది నేను నమ్మాలంట. చెప్పినట్టుగానే వచ్చేసరే నేను ఎప్పుడు రండి. అంతే. రండి పదండి. లోపలికి రండి. మా ఇంటిని మమ్మల్ని చూసి నవ్వకండి. భలేవారే, ఒకప్పుడు నేను మీలాంటి వాడినే. మీ ఫ్రెండ్స్ అదే నిన్న మీతో పాటు వచ్చారు. పక్కనే ఉంటారులేండి. ఓహో. వాళ్ళు కాస్త చుప్పనాతి మనుషులు, అసూయపరులు, మనలాగా ఫ్రీగా మాట్లాడే రకం కాదు. మీరు కూర్చోండి. ఆ పట్నాల్లో ఇంకా ఈ మండువా ఇల్లు ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉందండి. మీ సొంత ఇల్లా? ఏమిటో అందరూ అలాగే అంటారు. ఆ. అద్దె కొంప. కానీ మీ ఫేస్ లో ఆ ప్రత్యేకత ఏదో కనిపిస్తుందండి. మీరు సొంత ఇల్లు కట్టి తీరతారు. సాధారణంగా నేను ఎవరికి అలా చెప్పనండి, మీకు చెప్పాను, జరిగి తీరుతుంది చూడండి. మీలాంటి వాళ్ళు సహాయం చేస్తే అంతే చాలు. అవును, మీరేం తీసుకుంటారు? కాఫీయా టీయా? కాఫీలు టీలు నాకు అలవాట్లేదండి. హార్లిక్స్ ఉంటే ఇప్పించండి. హార్లిక్స్ నిన్ననే అయిపోయింది. ఉండండి, తయారీ ఇంట్లో ఉందేమో చూసేస్తాను. లేకపోతే పర్వాలేదండి, నో ప్రాబ్లం. ఎవరు వచ్చింది? అప్పారావు గారు, ఆ. ఇదిగో హార్లిక్స్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను హార్లిక్స్ కలిపి తీసుకొస్తాను. పదండి. సార్ ఎవరు కావాలి? ఆ వాడు మా డ్రైవర్లేండి. ఆ. ఏంటి? బయలుదేరదామా సార్? కాసేపు ఉంటారా సార్? సార్ పోనీ నేను వెళ్ళాలా సార్? ఆ, ఆ, నువ్వు అన్ని సార్లు సార్ సార్ అనక్కర్లేదు, నాకు చాలా అనీజీగా ఉంది. నువ్వు బయట వెయిట్ చేయ వస్తున్నా. సారీ సార్, ప్రతిసారి సార్ 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 అటు అలవాటు అయిపోయింది సార్. మొత్తం 12 సార్, దీంతో 13 సార్. నేను వెళ్ళొస్తాను సార్. వాడికి ఇల్లు కట్టించి పెట్టాను, అది మర్యాద, అందుకు లెక్కలు. ఆ, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఒక్క క్షణం, కాస్త మాకు కూడా మీరు సాయం చేసి పెట్టాలి. చూస్తున్నారుగా అద్దె కొంపలో చస్తున్నాం. మా మగాళ్ళకి ఇల్లు కట్టించాలన్న ఆలోచనే లేదు. మీరెంతో మందికి హెల్ప్ చేశారు, మీకు ఇది పెద్ద కష్టం కదనుకుంటా. ఇష్టము అనంటే కొంచెం కష్టమేననుకుంటాను. ఎందుకంటే గుజరాత్ భూకంపం వల్ల గవర్నమెంట్ వాళ్ళు ప్లాట్లకు పర్మిషన్ ఇవ్వట్లేదండి. ఐ విల్ ట్రై. ఇప్పుడు వెంటనే ఒక 50,000 రూపాయలు కానీ మీరు కట్టగలిగితే మా పార్ట్నర్ ని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలి ఎలాగోలాగా వాడిని ఒప్పించి ముందు మీ పేరున ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించాను. మీరు చెప్తే అప్పో సప్పో చేసి కట్టేస్తామండి. ముందు మీ మగవాళ్లతో చెప్పండి, వారిని ఒప్పించండి. ఉమ్. రేపు ఇటే నాకు పని ఉందనుకుంటాను, ఇటే వస్తాను. మీకే అభ్యంతరం లేకపోతే రేపు కలుస్తాను. భలేవారండి, మీలాంటి వారు మా ఇళ్ళకి రావడం మా అదృష్టం. తప్పకుండా రండి. ఏది ఏమైనా ఈ విషయంలో మీరు తొందరపడాలి. ఆలస్యం చేశారంటే చాలా కష్టం. భూకంపాలు కదా దొరికే